హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి బాబాయ్కి రాహుల్కి అనమాట. ఫుడ్ వచ్చేసి అవును, ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం. ఫుడ్ వచ్చేసి ఫ్రై మండి బిర్యానీ, బాయిల్ ఎగ్ వచ్చింది. అయ్యో ఫ్రై మండి, అసలు ఏమైనా మండి మండి మండి, ఇదే మండి ఎప్పటికీ అదే గుర్తుకొస్తా ఉంది. ఫ్రై మటన్ బిర్యానీ. మా బాబాయ్ మొత్తం చదువుకుంటా ఉన్నాడు రాహుల్ మీద గెలవడానికి. మటన్ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీలో. అంటే బాబాయ్కైనా, అత్తమ్మకైనా, చిన్నత్తమ్మకైనా, పెదనాన్నకైనా మటన్ చాలా ఫేవరెట్ అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, మేము దేవుని పేరు మీద మొక్కులు మొక్కి ఆ మటన్ చాలా ఇష్టంగా తింటా ఉంటాం. మస్తు సరదాగా అనిపిస్తా ఉంటది. ఆ సరదా వాతావరణంలో ఫుల్ బాబాయ్ ని స్టార్ట్ అని చెప్పకముందే ఇంకా పులుసు ఇక స్టార్ట్ చెప్పడమే ఆలస్యం. రాహుల్ నువ్వు ఏమనుకుంటాను, ఇది వరకు పెద్దనాన్న మీద గెలిచినావు, ఇప్పుడు బాబాయ్ మీద గెలుస్తా అనుకుంటానవా? ఏమనుకుంటాను? రాహుల్ ఎవరంటే మా నాన్నగారు ఇలా చెప్పారండి, మా నాన్నగారు అలా చెప్పారు. నాన్నగారి మీద గెలుస్తావా ఇప్పుడు నువ్వు? గెలిచి చూపించిన తర్వాత మాట్లాడతాడు. ఇది వరకు ఒకసారి పెద్దనాన్న మీద అయితే గెలిచిండు. మరి చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారు ఏందని. అయిపోవాలి. అవును. ఈ ఫ్రై మటన్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నావు రాహుల్? నువ్వు తినలేదక్క. నువ్వు బాబాయ్? అది ఓసారి గంటల తెస్తే మంచిగా లేదురా, తిన్నా. మటన్ బిర్యానీ తిన్నామా? ఈ ఫ్రై మటన్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఈ ఫ్లేవర్ తినడము. సరే, ముక్కలు అయిపోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే బాబాయ్ కోసం. బాబాయ్ ముక్కలు అంటే ఇష్టం కాదు, ఆనియన్స్ అవసరం లేదు. ఇక సూప్ అయితే బాబాయ్ వద్దన్నా దీనికి 3 గిన్నెలు కావాలి. పెరుగు అయిపోవాలనా? అయిపోని పెరగొద్దు. సరే, అయితే మొత్తం బిర్యానీ అయిపోవాలి, మటన్ ముక్కలు అయిపోవాలి, ఎగ్ అయిపోవాలి. మేము తినేటే చెప్తాను, నువ్వు నువ్వు చెప్తావారా? ఆనియన్స్ కూడా అయిపోవాలి. 1 2 3 స్టార్ట్. ఆనియన్స్ కూడా అయిపోవాలి. ఆనియన్స్ అయిపోవాలా? ఆనియన్స్ కూడా అయిపోవాలట. ట్విస్ట్. రాజానికి ఏమైనా తగ తింటాడు కొత్తగా. మటన్ సూపర్ ఉంది. ఫస్ట్ రాజా రైస్ మొత్తం కథం చెప్తాడు. రాహుల్ 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 వీర విజృంభణ. ముక్కలన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ రైస్ ఫినిష్ చేస్తా ఉన్నాడు. బాబాయ్ అయితే ఇంకా 2 అంటే అన్నంకి మంచిగా మటన్ పీస్ నంచుకొని తింటా ఉన్నాడు. రాజు మెల్లారా? అరే ఏమైంది అలా వీనికి? వీర విజృంభణ. మటన్ ముక్కల దగ్గర మటన్ ముక్కల్ని మొత్తం పీల్చుకుంటాడు ఇట్లా ఇట్లా అనేస్తాడు. మటన్ అంటే అంత ఇష్టం మరి మన ఫ్యామిలీకి. మా ఫ్యామిలీలో మటన్ ఉంటే చాలు, అంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఫుడ్ అన్నమాట. మాకు టాప్. మీరు అన్నీ ఒక 100 రకాలు పెట్టినా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మటన్ ఉంటే ఇక ఏకదమ్ తిన్నట్టు మేము. ఆనియన్స్ కూడా అయిపోవాలి. రాహుల్, మటన్ కూడా అయిపోవాలనే విషయం మనం గుర్తుంచుకోవాలి రాహుల్. అన్నంకే నంచుకుంటూ అయిపోవు కదా రాహుల్. చిన్నారి ఏమైందిరా? చిన్నారి మటన్ ముక్కలు అట్నే ఉన్నాయి. ఈ మటన్ తోటి ఇదే మటన్ లో ఒకటి సాగుతుంది, ఒకటి ఎట్నో ఉంటది. చికెన్ అనుకో డిఫరెంట్. అదే చికెన్ అయితే రకం చికెన్. రాహుల్ ఫేవరెట్ చికెన్. నువ్వు 3 పూటల చికెన్ పెట్టినా తింటాడు రాహుల్. సినిమాకి 4 పూటలు మటన్ పెట్టినా తింటాడు. రోజు 3 రోజులు వరుసగా పెట్టినా తింటాడు. అవును. ఏమనిపిస్తుంది రాహుల్? అన్నంలో తింటాయిపోరా, అన్నంలో తింటాయిపో. అన్నం ఫస్ట్ కంపెనీ టక్కడక అయిపోయింది. డాడ్ దగ్గరికి వచ్చేసి పీసెస్ కూడా మంచిగా నీట్ గా తినేసిండు బాబాయ్. అయ్యో తమ్ముడు ఇంకా పడుతున్నాడు లాస్ట్ వచ్చి. ఇక టెన్షన్.
తాబేలు కుందేలు లాగా తిన్నాడు చిన్నమామ అయితే ఏం నర్వస్ కాలే రాజుగారు మొత్తం దగ్గర తింటాడు కూడా ఎక్కడ నర్వస్ కావాలి చిన్నమామ అయిపోయింది చిన్నమామ ఆనియన్స్ అయిపోవాలి కదా. అనుకున్నాం అవసరం లేదు. రాహుల్ 2 పీసులు ఉన్నాయి. అదే బాబాయ్ అసలు ఏం సంబంధం లేకుండా మేము ఎంత అరుస్తున్నా ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది ఇది అది అని మేము మాట్లాడుకుంటున్నాం. మేము తప్పితే బాబాయ్ మైండ్లో బాబాయ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు నేనే విన్ కావాలని, బాబాయ్ విన్ కావాలని మొత్తం నీట్గా ఫినిష్ చేసేసిండు. కాకపోతే ఈరోజు సూపు వంకాయ చూడలే. సూపు వంకాయ చూస్తే నేను ఓడిపోతాను అనుకున్నాడు. కారం ఉంది బుచ్చన్న, కారం బంద్ చేసారు, కారం ఉంది ఉడకపోసినట్టు. అంటే ఇక్కడ ఇక వాతావరణం గాలి వస్తే సౌండ్ గుస్తనే సౌండ్ వస్తుంది కాబట్టి అన్ని బంద్ చేయడం జరిగింది. ఫ్యాన్లు అక్కడ కూలర్లు పెట్టుకున్నాం, ఏసీలు అన్ని. వాడు ఇంకా తింటాను నేను 10 నిమిషాలు బంద్ చేసి. ఇక్కడ చూడండి అందరూ ఫ్యామిలీ మెంబర్స్. పిన్ని నువ్వు ఎవరు గెలుస్తారు అనుకున్నావు? పిన్ని నేను రాహుల్ విన్ అవుతాడు. రాహులే విన్ అవుతాడని పిన్ని అనుకుందట. శశి నువ్వు? మామయ్య మామయ్య కమాండ్ అంటున్నావు కదా నువ్వు. అర్జున్ నువ్వు? అక్కడ నేను స్టార్టింగ్ ఎవరు అనుకోలే, తమ్ముడు స్టార్ట్ చేసినాక ఇక ఫాస్ట్ గా తిన్నాడు అనుకున్నాను. డాడీ ఒకటే పేస్ మెయింటైన్ చేసి అవును ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తినలేదు, మెల్లమెల్లగా తినుకుంటా నానమ్మ నువ్వు ఎవరు గెలుస్తారని అనుకున్నావు? రావులే గెలుస్తాడు అనుకున్నావు. రాహుల్ అన్నం తొందరగా ఓడిచింది కాబట్టి రాహులే గెలుస్తాడు అనేసి అనుకున్నాను. అవునవును అవునవును. రాజీ ఎన్నిపోటీ ఎట్లుంది? బాగుంది బావా, కానీ వెళ్ళేది అంటే అయిపోవా కొద్దిగా. బాబాయ్ నీకేమనిపించింది బాబాయ్? మటన్ బాగుంది బిడ్డ, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది, బాగుంది, మంచిగా అనిపించింది. ఈ బాహుబలి మీద గెలిచాడు గ్రేట్ అని. అవునవును ఇది పెద్ద కట్అవుట్. ఏదే ఇదంతా రాహుల్లే. ఇదంతా ఏ పులుపొక్క లేదా? పులుపొక్క నాదేనా? అయిపోతుంది, మెల్ల తింటాడు. అవునవును అవునవును రాహుల్ కి సపోర్ట్ పెళ్ళి, అందుకనే పూలు బొక్క గురించి చెప్తాను. అవును పూలు బొక్క తినాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అయినా రాహుల్ ఇంత క్వాంటిటీ ఉంది, అది దాంతో ఈక్వల్ కాలేదు కాబట్టి అట్లా. ఓకేనా? అదే ఈ ఫ్రై మటన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉన్నదట, మంచిగా ఉన్నదట. రాహుల్ ఓడిపోవడం జరిగింది, బాబాయ్ విన్ అవ్వడం జరిగింది. కొంచెం తేడానే. తిండిపోటీ ఇట్లా వాంతో గెలుస్తాం అనుకున్నావు ఫస్ట్ నువ్వు గెలవ అంటే వాని అన్నం చూస్తే ఇక అబ్బా అనిపించింది, కానీ నా ప్రయత్నం చేసిన. అవును అసలు బాబాయ్ నర్వస్ అయితే కొంచెం వెనక పడేటోడు కావచ్చు, నర్వస్ కాలేదు. నా తిండి నేను తింటా అనుకుంటా తినుకుంటూ వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఇదండి నీతి ఏంద్రా? ఉరకాదు ఎక్కువ తినాలి, ఎక్కువ తింటే తిండి పోటీ విన్ అవుతాం. బాబాయ్తో మటన్ దరిదాపులో కూడా ఉండదు. మటన్ అంటే చాలా ఇష్టం కాబట్టి బాబాయ్ టకటక తినేసిండు. అట్లా చికెన్ అయితే ఎగ్ అయితే చూసు కావచ్చు కొంచెం అట్లా. చికెన్ అయితే వీడు ఫాస్ట్ తింటారు. అవును చికెన్ అంటే చాలా ఇష్టం రాహుల్ కి. అబ్బా నీ ఇది ఏంటిది? ఆ చేయి చూస్తేనే నేను ఓడిపోయినట్టు అనిపిస్తా. జేసీ పెట్టినట్టేనా? జేసీ పెట్టి తోడినట్టే. ఓకే ఇంకా చెప్తారా? ఇంకా చెప్పాలనుకుంటా చెమట కూడా వస్తుంది, ఎందుకంటే అంటే చిన్నమా చెమటలు పట్టించండి నీకు. ఎటైనా అటే కవర్ చేయదు. ఇదండి సరదా తిండిపోటీ. చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బావమరుదుల పోటీ యుద్ధం ఉంటుంది ఎప్పటికీ వాళ్ళకు గేమ్స్లో. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. బావ అజ్జు తినబోతా ఉన్నారు. వాళ్ళకు ఫుడ్ వెరైటీ ఏముంటుంది, మరి వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.